గ్రాడ్యుయేషన్ మరియు టీచర్ ఎమ్మెల్స్ అనేటువంటి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తాము. మేజర్గా మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సిఇఓ తెలంగాణ అని చెప్పేసి మీరు ఈ విధంగా కొట్టినట్లయితే మీకు వెబ్సైట్లో ఈ విధంగా వస్తుందండి. సిఇఓ తెలంగాణను మీరు క్లిక్ చేయాలి. అక్కడ వేసిన తర్వాత మీకు సో చీఫ్ ఎలక్షన్ అంటే ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఓటర్ స్లిప్ ఉందా లేదా, మరియు టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ స్లిప్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎలా చూసుకోవచ్చారంటే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ తర్వాత మనకు సెర్చ్ యువర్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి అవసరం లేదు. కౌన్సిల్ కాన్స్టిట్యూన్సీ కింద నేమ్ బేస్డ్ సెర్చ్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత నేమ్ బేస్డ్ టీచర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం ఉన్న వాళ్ళు నేమ్ బేస్డ్ గ్రాడ్యుయేషన్ వేసి చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ అందులో సెర్చ్ బై డీటెయిల్స్ మీకు ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ కింద ఎక్కడ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ అవుతుందా, సో ఇక్కడ సెలెక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ వస్తుంది. తర్వాత సో అప్లికేషన్ నెంబర్ ఇక్కడ, తర్వాత రిలేషన్ నేమ్, మీ నేము రిలేషన్ నేము, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఇది మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెర్చ్ బై అప్లికేషన్ ఐడి బట్టి కూడా అప్లికేషన్ ఐడి మీరు అప్లై చేసిన ఐడి బట్టి కూడా కొట్టేస్తే సో ఎంటర్ క్యాప్చర్ కొట్టేస్తే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఆర్ ఎపిక్ నెంబర్ బేస్ చేసుకుని కూడా మనము ఇక్కడ ఎపిక్ నెంబర్ బేస్ చేసుకుని కూడా మనము ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన సమాచారం కూడా వస్తుంది. లేదా ఇంకా మీరు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టీచర్ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన డీటెయిల్స్ కూడా సేమ్ ఇక్కడ సెర్చ్ బై డీటెయిల్స్ ఫస్ట్ ఒక ఎమ్మెల్సీ కౌన్సిల్ నిజామాబాద్ వరంగల్ వస్తుంది. ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏ డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనం ఉదాహరణకు కరీంనగర్ అనుకోండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే సంబంధించిన డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తాయి. ఎపిక్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ నేము రిలేషన్ నేము, మెయిల్ అయితే మెయిల్, అక్కడ ఆ విధంగా డీటెయిల్ ఎంటర్ చేస్తాము. తర్వాత ఈ విధంగా మనము అప్లికేషన్ ఐడి అప్లికేషన్ ఐడి ఉంటే ఈజీగా ఒక అప్లికేషన్ ఐడి ఎంటర్ క్యాప్చర్ ఎంటర్ చేస్తే మనకు సెర్చ్ చేస్తే మనకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. లేదా ఎపిక్ నెంబర్ ఆధారంగా కూడా మనము డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎమ్మెల్సీ ఓటర్ ఇన్ఫర్మేషన్ మరియు గ్రాడ్యుయేషన్ ఓటర్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన సమాచారం మనం ఇందులో ఈ వీడియోలో మనం చాలా మంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో విషయం తెలియదు కాబట్టి మనం ఈజీగా సో ఈ విధంగా మనం సిఇఓ తెలంగాణ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సెర్చ్ బై యువర్ నేమ్ అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ కౌన్సిల్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ నేమ్ బేస్డ్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి తీసుకుంటాం. తర్వాత నేమ్ బేస్డ్ అంశాలు బేస్ చేసుకుని ఇట్లా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.